సమయంలో 93 కీర్తన చదువుతూ ఉంటారు. For us, this is an encouragement because of the promises God has shown in this chapter. ఈ కీర్తన చాలా ప్రోత్సాహమైన కీర్తన, ఎందుకనగా ప్రతి వాక్యంలో వచనంలో ఒక వాగ్దానం ఉంటుంది. Joyce has shared earlier that 2013 when we were here, me and my wife, we did not have any kids. జాయిస్ ఇంతకు సాక్ష్యం చెప్పిన రీతిగా 2011 సంవత్సరంలో ఆకున్న భార్యకు పిల్లలు సంతానం లేరు. In 2008 we were married and we had our first born Isaiah in 2018, so there was a 10-year waiting period. 2008 సంవత్సరంలో మాకు వివాహం జరిగింది. మరి 2018 సంవత్సరంలో మొదటి కుమారుడు ఐజాయా జన్మించాడు. 10 సంవత్సరంలో బిడ్డ లేకుండా మేము జీవించాము. So we thank you from the bottom of our heart for praying every single week, every single day. Especially uncle and auntie, they have been very strong support in praying for us. మా కొరకు ప్రార్థించినందుకు సంఘం అంతా ఎంతో వందనాలు. ముఖ్యంగా అంకుల్ ఆంటీ వారికి వారి కుటుంబములకు ప్రార్థన బలమైన సహాయం మాకు చేశారు కాబట్టి మీ అందరికీ వందనాలు. In 2018 when we had Isaiah, after my wife she gave birth to Isaiah, she went into coma. 2018 సంవత్సరంలో ఐజాయా జన్మించినప్పుడు భార్య చాలా బలహీన పరిస్థితిలో కోమా పరిస్థితిలో ఉన్నది. She lost a lot of blood during the birthing process. చాలా రక్తము ఆ యొక్క జన్మనిచ్చే ఆ సమయంలో తనకు కోల్పోయింది. And before we realized it, she lost blood flow to her body and it went into her brain. డాక్టర్స్ అది గ్రహించే లోపు తన యొక్క రక్త ఆ యొక్క ఫ్లో తలకు మరి బ్రెయిన్ అన్ని పార్ట్స్ కూడా ఆగిపోయిన పరిస్థితి. And so she was in ICU for 3 days. ఐసీయూలో 3 దినములు ఉన్నది. She lost her eyesight. చూపు కోల్పోయినది. And she didn't see our son for the first 3 days of his life. అప్పుడే జన్మించిన ఆ కుమారుడు కూడా చాలా దినాలు చూడలేదు. And after she moved into normal ward and she was nursing Isaiah through milk and through feeding. నార్మల్ వాడుకో ఐసీయూ నుంచి మూవ్ అయిన తర్వాత చిన్న బిడ్డకు పాలిచ్చే సమయంలో అప్పుడు చూసింది. So we realized that she had a lot of health issues which have come across because her brain has blood inside it. తన యొక్క ప్రసవ సమయంలో అనేకమైన మెడికల్ కాంప్లికేషన్స్ ఆ బిడ్డకు వచ్చాయి. అయినను దేవుడు తనకు ఉపయోగించాడు. And so the next 6 months after he was born, we were going in and out of hospitals. ఐజాయా పుట్టిన ఆ నెల ఆ నెక్స్ట్ మంత్ అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళటం వచ్చుట చాలా క్రమంగా జరిగింది మాకు. She spent 1 week in hospital, 1 week in the house, again 1 week in the hospital. వారం దినంలో హాస్పిటల్లో, మరి వారము ఇంట్లో, వారం హాస్పిటల్లో, వారం ఇంట్లో, ఆ రీతిగా క్రమేణా వెళ్తూ వస్తున్న పరిస్థితి మాది. There was no diagnosis. No one knew why this was happening. She used to get rashes all over her body. She used to faint everywhere. శరీరం అంతా కూడా ర్యాషెస్ వచ్చాయి. డాక్టర్స్ పరీక్షలు చేశారు కానీ అసలు సమస్య ఏంటిదో వారు కనుగొనలేదు. వాళ్ళంతా ర్యాషెస్, చాలా దీనమైన పరిస్థితి. She was on a lot of medication. చాలా మందులతో భార్య ఉన్నది. And so we were praying and we always wondered why has God given us a son, but we are also struggling with our health. మేము చాలా ప్రార్థించామో దేవుడు కుమారుని ఇచ్చాడు కానీ ఇన్ని హెల్త్ సమస్యలు నా భార్యకు ఎందుకు ఇచ్చాడు అని మేమిద్దరము ప్రార్థనలో ఉన్నాం. And during that time Psalms 91 was our comfort. ఆ క్లిష్టమైన పరిస్థితిలో కీర్తనలు 91 కీర్తన నాకు ధైర్యం ఇచ్చింది. We used to constantly read it and memorize it. క్రమముగా మేము ఆ యొక్క 91 కీర్తన అంతా చదివాము, మరి దాన్ని ధ్యానించాము. And one of the verses, verse 2 especially, it says, I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him I will trust. ముఖ్యంగా 91 కీర్తన
రెండవ వచనం మమ్మల్ని బాగా బలపరిచింది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. And we used to think about what it means for God to be our refuge and our fortress. మా ఆశ్రయము, కోట అని ఆ యొక్క వాక్యం మేము చదువుతున్నప్పుడు అది ఏంటి అని మేము ధ్యానించాము. And we were not expecting to have more children because we had enough issues, health concerns after we had Isaiah. ఐజయా తర్వాత ఇంకా బిడ్డలు కావాలని మేము అనుకోలేదు. ఎందుకంటే అప్పుడే చాలా దీనమైన పరిస్థితి, ఎన్నో అనారోగ్యాలు అప్పటికే నా భార్యకు వచ్చాయి. But everyone was praying. Our church there was praying. Our church here is praying. But God has plans which He reveals to us only at certain times. కానీ మా ఆలోచన కాదు, అక్కడ ఉన్న మా సంఘము, మరి ఇండియాలో ఉన్న సంఘం కూడా ప్రార్థన చేస్తున్నది. దేవుడు తన చిత్తము, తన ఏర్పాటు, తన యొక్క ఆలోచనలు మా పట్ల దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. In 2020, we had our second child, first girl, Kiva. 2020వ సంవత్సరంలో మా యొక్క రెండవ సంతానము పాప కీవా జన్మించింది. So when Deepthi was pregnant with Kiva, we were very scared of the whole process because of all the health issues we've had in 2018. రెండవసారి గర్భము దాల్చినప్పుడు నా భార్య దీప్తి ఎంతో భయంతో ఉన్నాము. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో అని చాలా భయంతో ఉన్నాము. And verse 4 here in Psalms 91 was our comfort. 33వ కీర్తన 4వ వచనంలో ఆ మాట మేము జ్ఞాపకం చేసుకున్నాం. He shall cover you with his feathers, and under his wings you shall take refuge. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. My testimony here is, so in 2020 we went into the hospital in May. It was the first lockdown in Australia for COVID. కోవిడ్ సమయంలో 2020వ సంవత్సరము మే మాసంలో మేము వెళ్ళినప్పుడు అప్పుడు లాక్డౌన్ ఫేజ్ 1 అప్పుడు ప్రారంభమైంది. So we were all scared because of the experience we've had. It's very psychologically impacting us. We were very fearful of the hospital. కోవిడ్ సమయంలో ఎంతో భయాందోళన, ఎందుకనగా అందరికీ తెలుసు కోవిడ్ ఎంతో దుర్గతిని ప్రపంచంలో తెచ్చింది. And so we went into the hospital and we were praying. So me and Deepthi, we were praying in the lift, and when we went into the room, we were praying. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను దీప్తి మరి లిఫ్ట్ లో ప్రార్థించాము. రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. And God is so faithful. దేవుడు చాలా నమ్మదగిన వాడు. And we took comfort that He will take us under His wings and give us refuge. మేము గ్రహించాము, దేవుడు ఈ పరిస్థితిలో నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని నడిపిస్తాడు, మాకు రెఫ్యూజ్ గా ఆశ్రయంగా ఉంటాడని మేము నమ్మినాము. And you wouldn't believe it. So we went into the same room where my wife Irene Deepthi almost lost her life. మేము తిరిగి అదే రూమ్ లో అడ్మిట్ అయ్యాము. ఏ రూమ్ లో అయితే దీప్తి తన యొక్క కోమా ఐసీయూ ఉన్న పరిస్థితిలో ఉన్నదో, The same place, even the same midwife was there. సేమ్ ప్లేస్, మరి సేమ్ ఆ యొక్క ఎన్ఐసీయూ బాయ్ కూడా ఉన్నాడు. So the nurses, when we had Isaiah, they were very scared that my wife would not be able to have more kids because of the blood issues. అక్కడ నర్సెస్ మరి మెడికల్ స్టాఫ్ చూసినప్పుడు ఐజయా అనగా మొదటి కుమారుడు అంత అన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి రెండవ యొక్క బిడ్డ ఎట్లా పుడుతుందో చాలా భయపడ్డారు అక్కడ మెడికల్ స్టాఫ్ అంతా కూడా. And but God was with us that day. It was a very smooth delivery, and the same nurse who helped deliver him helped deliver my daughter. దేవుడు చాలా కృపతో ఆ రోజు మా కార్యం జరిగించాడు. ఎవరైతే డెలివరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో చేశారో అదే వ్యక్తి సెకండ్ లో కూడా చాలా స్మూత్ గా రెండో బిడ్డ యొక్క జన్మ జరిగింది. And the biggest miracle which God did on that day is whatever health issues my wife had after giving birth to her firstborn went away after she gave birth to the second one. ఆశ్చర్యకరమైన గొప్ప అద్భుతం ఏంటంటే మొదటి సంతానము జన్మించినప్పుడు ఎన్ని అయితే ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు నా భార్యకు వచ్చాయో రెండవ బిడ్డ జన్మించినప్పుడు అన్ని కూడా నయమైపోయాయి. And that's why we named her Kiva, which is a Hebrew word which is God is my protection. అందుకే రెండవ బిడ్డకు కీవా అని పేరు పెట్టాము.
దేవుడే మా సంరక్షకుడు, కాపాడువాడు. And God didn't stop there. He gave us another child after 2 more years. దేవుడు అక్కడే ఆపేలేదండి. మరి 3వ సంతానాన్ని కూడా దేవుడు 2 సంవత్సరాల తర్వాత అనుగ్రహించాడు. And it was so smooth. We went into the hospital. The entire birth process took 45 minutes. చాలా ఆశ్చర్యము, 3వ సంతానము 45 నిమిషాల్లోనే ఈ యొక్క డెలివరీ అంతా కూడా జరిగిపోయింది. And so we named her Kitra, which is God is my crown. ఆ బిడ్డకు కిట్రా అనే పేరు హీబ్రూలో ఆ మాటకు గాడ్ ఈస్ మై క్రౌన్, దేవుడు నా కిరీటము. It reminded us of Jacob and Rachel. యాకోబు మరియు రాహేల్ యొక్క జీవితం జ్ఞాపకం వచ్చింది. They prayed for so long, and finally, after Reuben, Levi, everyone was born, God finally blessed Rachel with Joseph. ఆమేన్. యాకోబు రాహేలు చాలా దినం తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అనేకులు 12 గోత్రములు అందరూ జన్మించిన తర్వాత చివరిగా యోసేపు జన్మిస్తాడు. But God didn't stop there. He gave them another son, Benjamin. ఆమేన్. దేవుడు అక్కడ ఆపేయలేదు. దేవుడు యోసేపు తర్వాత ఎవరు ఇచ్చాడండి? బెన్యామీను. కదా, బెన్యామీను దేవుడు ఇచ్చాడు. And I want to look forward further into Psalms 91. And this is in verse 9. Because you have made the Lord, who is my refuge, even the Most High your dwelling place, no evil shall befall you, nor shall any plague come near your dwelling. 93 కీర్తనలో ముందుకు వెలుచుటగా 9-10 వచనాల్లో దేవుడు జ్ఞాపకం చేశాడు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. And prayer is such an important part of a Christian's life. ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. And you can